శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కుంభరాశి వారికి తృతీయ భావంలో రవి, సప్తమస్థానం రవి మీకు దోషకారకుడు కదా, మంచివాడు కాదు. కానీ 3వ భావంలో ఉండడం వల్ల ఏ ఫలితాలు ఇస్తాడో కుంభరాశి వారికి ఈ నెల్లాళ్ళు అంటే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు అండి మనం తెలుసుకుందాము. ముఖ్యంగా బుద్ధిమాన్, సాహసిక ధనధాన్యవాన్, గోత్ర సమృద్ధి, అలాగే అతి క్రూర. అంటే ఏంటంటే సూర్యభగవానుడు 3వ భావం తృతీయంలో ఉండడం వల్ల చక్కటి బుద్ధి గలవాడును, సాహసములు చేయవాడును, ధనధాన్యాలు సమృద్ధిగా కలవాడును, భాతృహీనత అంటే సోదరులు తక్కువగా ఉన్నవాళ్ళుగాను ఉంటాట. గోత్ర సమృద్ధి హీట్ అండి. గోత్ర అంటే మన గోత్రం అన్నమాట. మీదే గోత్రం రా అంటే కదా ఆత్రేయస్ అని, కొంతమంది మౌద్గలేస్ అని అంటే గోత్రాలు చెప్తూ ఉంటుంది కదా. గోత్ర సమృద్ధి, కొద్దిగా క్రూరత్వం కూడా ఉంటుంది అండి 3వ భావంలో రవి ఉంటే. అలాగే రవి 3వ భావంలో ఉండడం వల్ల పరాక్రమవంతుడట, కీర్తివంతుడట, అలాగే స్వకీయ ధనభోగములు కలవాడుగా ఉంటాడట. అంటే స్వకీయ అంటే తన ఓనుగా సంపాదించుకునే ధనధాన్యాలు కలవాడుగా ఉంటాడట. తృతీయంలో రవి ఉంటేట ప్రతాపము కలవాడుగాను, పరాక్రమవంతుడుగాను, అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేవాడుగా ఉంటాడట. సోదరుల వల్ల కొంచెం విచారం ఉంటుంది అంటే ఏదో విధంగా బాధలు పడడము, అంటే సోదరులకి డెవలప్ కాలేకపోవడమో జరుగుతుందన్నమాట. కానీ 3వ భావంలో రవి ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారట. చూసారా ఎంత బ్రహ్మాండం పాయింట్ చెప్తున్నాడు ఆయన. తీర్థయాత్రలు చేస్తారట. శత్రు నాశనం కూడా అవుతుందండి. శత్రువులు కూడా నాశనం అయిపోతారని కాదు, వాళ్ళు మిత్రులు అవుతారట. శత్రు భయం లేకుండా ఉంటుందట. అలాగే రాజస సుఖము కలవారుగా ఉంటారట. అంతేకాకుండా రాజు వల్ల సుఖము అంటే మీ భాషలు మిమ్మల్ని ఆదరిస్తారు అని అర్థం. 3వ భావంలో రవి ఉండవాలండి, సప్తమ భావం 3వ భావం ఉండడం వల్ల మీ భార్యాభర్తలు కలిసి ప్రయాణాలు చేయడము, మీ భార్యాభర్తలు కలిసి విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడము, భార్యాభర్తలు కలిసి మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేస్తూ ఉండడము, అలాగే మీ తోబుట్టువులతో కలవడము, మీ తోబుట్టువులు అంటే భాతృలు సమానులు అంటారు కదా, వాళ్ళు కలవడము, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవ్వడము, అలాగే మీ వ్యాపారాభివృద్ధి కలగడము, అలాగే మీ వ్యాపారంలో ఉంటారు కదా మీ భాగస్వాములు, వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడము, మీరు కలిసి ప్రయాణాలు చేయడము, ఇవన్నీ చాలా బాగుంది కదండి. అంతేకాకుండా ధైర్యము ఉండడము, మీ సోదరులకి ధైర్యాన్ని ఇవ్వడము, మీ కొత్త ఆలోచనలు 10 మందికి పంచుతూ ఉండడము, ప్రతి పనులు నిమగ్నమై సాధించి తీరడం పని, శుభవార్తలు వినడము. ఈ నెలలు శుభవార్తలు అంటారండి. అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, హార్డ్వేర్, ఉంటుంది సార్
వాటిలో విజయం సాధించడము, బంగారు ఆభరణాలు ధరించడము, ఇవన్నీ అవకాశాలు మీ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎక్కువగా సూర్యారాధన చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసా అండి? భార్యాభర్తల యొక్క సఖ్యత పెరుగుతుంది. భార్యాభర్తల యొక్క అనురాగ ఆప్యాయతలు, అన్యోన్య దాంపత్య జీవితము ఉంటుంది. విడిపోరు, దూరం అయిపోరు, ఒకళ్ళొకళ్ళు కలిసి ఉంటారు. ఎంత బాగుంది చూసారా? అంతేకాకుండా ఈ వ్యాపార భాగస్వాములు అంటారు, వాళ్ళక్కడ చాలా బాగుంటుంది. దానివల్ల సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కరించడం వల్ల ఐశ్వర్య వృద్ధి, అలాగే ఆరోగ్య ప్రదాత, భార్యాభర్తలు కలిపి ఉంచే అదృష్టం మనకి సూర్యభగవానుడు కలిగిస్తుంటాడు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అరసవెల్లి సూర్యభగవాన్ని ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడైనా సరే సూర్యభగవాన్ దేవాలయాల్లో, హైదరాబాద్లో కూడా ఉందండి సూర్యభగవాన్ దేవాలయం. అక్కడ దేవాలయంలో ఎర్రని వస్త్రములు, గోధుమలు దానం ఇవ్వండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే సూర్యభగవానుడు అరసవెల్లిలో అనేక విధాలుగా కలవడం వల్ల ఆయనకి బంగారు ఆభరణాలుగా సమర్పిస్తారుండో. సూర్యభగవానికి ఎవరైతే బంగారు ఆభరణాలు సమర్పిస్తారో వాళ్ళు విష్ణు లోకంలో ఉంటారని, ముందు 20 తరాల వాళ్ళు వెనకాల 10, ముందు 10, వెనకాల 10, వాళ్ళ తరంతో కలిపి 21 తరాల వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారని, తరిస్తారని శాస్త్రం అంటే పెద్దలు చెప్తే విన్నాను. ఖచ్చితంగా మంచిదే. బంగారం దానం చాలా పవరం. సరే, అది మనం చేయలేమనుకోండి, ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. మనకి ఏంటంటే దానాలు ఇద్దాము. అలాగే తిరుపతిలో కూడా నేను పద్మావతి అమ్మవారి దేవాలయం చూశాను. ఆ పద్మావతి అమ్మవారి దేవాలయం దగ్గరలోనే కోనేరు ఉంటుందండి. కోనేరు పక్కనే సూర్యభగవాన్ దేవాలయం ఉంటుంది. చాలామంది చూడరు, వచ్చేస్తూ ఉంటారు, కానీ చూడాలండి. సూర్యభగవాన్ ఆరాధన నుంచుని ఉంటాడు, స్వామి నిలబెత్తే విగ్రహం. సూపర్గా చూస్తేనే చాలు మనకి కవి నిండిపోతుంది, నేత్రానందం కలుగుతుంటుంది. ఆయన చూడడం వల్ల అక్కడ గంధం ఇస్తారుంటాయి. అంటే గంధం అంటే మంచి గంధం అనమాట. నూరు తరచురా ఆ నూరిన గంధం మనకి ఇస్తుంటారు. అది నుదుటికి రాసుకుంటారు కదా, చల్లగా పవర్ ఉంటుందండి. అది నిజంగా బ్రాహ్మణుడు మనకి ఇస్తారు. ఆయన టక్ మన రాస్తారు. ఆ పవరు సూర్యభగవాన్ మన ఇంటికి వచ్చాడా, మన దాంట్లో మన ఒంట్లోకి వచ్చాడా అంటగా ఉంటుంది. అది చేసుకోవడం. పైగా ఇప్పుడంతా కూడా మనకి ఈ వైశాఖ మాసం కాబట్టి జలదానం ఇవ్వాలంటే నిండు కుండలతోటి, ఒక వేద పండితులకి నిండా నీళ్ళతోటి జలదానం ఇవ్వడం వల్ల విష్ణు లోక ప్రాప్తి. ఈ చైత్ర మాసం అంతా కూడా విష్ణువుకి ఇష్టమైన మాసం అని చెప్తారు చాలామంది. పైగా మనకి ఇప్పుడు అంతా కూడా సూర్యభగవాన్ 30వ తారీఖుని నరసింహస్వామి మనకి నిజరూప దర్శనం కూడా ఉంది కదండి. అదే దర్శనం చేసుకుంటాం. సింహాచలంలో స్వామి అది చేసుకోవడం ఒకటి. జలదానం, మంచినీళ్ళు జనాలకి ఇవ్వడము, అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, మజ్జిగ దానం చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఎక్కడికక్కడ మనం నీళ్లు ఏర్పాటు చేసుకుని నీళ్ళ కొండలు పెట్టడము, జలదానం, చలివేంద్రం అంటారు కదా, ఒక మాట చెప్పి చలివేంద్రం, అవి నిజంగా చాలా పవర్ ఉంటాయి. మనం తీసి పడేస్తాం కానీ మా బాబాయ్ నీళ్ళ దానం వైశాఖ మాసంలో చలివేంద్రాలు పెట్టిన వాళ్ళకి అద్భుతమైన లోకాలకు వెళ్తారు, మంచి జరుగుతుంది వాళ్ళందరికీ, వంశానికి అని చెప్తారు, శాస్త్రం చెప్తోంది. కాబట్టి అది చేసుకుందామండి. సూర్యభగవాన్ని ఆరాధన చేసుకుందాం, సూర్య నమస్కారాలు చేసుకుందాం, ఆదిత్య వ్రతం చేద్దాం, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు మనం పొందుదాం. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా, సూర్యభగవాన్ కూడా కాలసర్ప దోషంలో ఓడిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతులలో వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి, 12 రాశుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాశుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత
సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోసెడు నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః. HREM, హ్రీం. హా అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన, అలాగే ఆదిత్య హృదయం చేసుకుంటూ, అలా లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాను కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాను కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖు కూడా మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, రుజుడుగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టే వాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి. చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా. మంచినీళ్ళు స్వామి అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరువేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.